శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే జాతకుడు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తిలో స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా కన్యారాశిలో సాధారణంగా చిన్న స్థాయి వ్యాపారస్తులు, ఈ ప్రింటింగ్ సంబంధించిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి ఈ 24 సంవత్సరాల్లో చిన్న చితగా ఉన్నటువంటి కార్మికులు లాంటి వాళ్ళు, అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు, కామెడీస్, డైలీ రొటీన్ అంటే నెల జీతం మీద కాకుండా రోజువారీ జీతం మీద పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఈ కన్యారాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఒక స్థిరమైనటువంటి జీవితం కోసం ఏదైనా మార్పు కోరితే ఆ ప్రయత్నంలో ఈ సమయంలో కొంతవరకు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం ద్వారా మీలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రోత్సహించే వ్యక్తులు మీకు సహాయపడి మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి బుధుడు మనకి ఈ ఫిబ్రవరి 3వ తారీఖున 6వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది. అది ఒక మిత్రక్షేత్రం అవడం వల్ల మీకు ఈ సమయంలో ఏదైనా పర్మనెంట్ ఉద్యోగం లాంటిది రావడం జరిగే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే కన్యా రాశివారు, కన్యా లగ్నం వారు ఉద్యోగానికి లేదంటే ఎవరి వద్దన్నా సహాయకుడిగా పనిచేయడానికి మాత్రమే వీళ్ళ జీవితంలో అనుకూలిస్తుంది తప్ప స్వతంత్రంగా చేపడతాము అని కానీ ఏదైనా స్వతంత్రంగా వ్యాపారం చేద్దామని అనుకుంటే మాత్రం చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ తెలివితేటల వల్ల, మీ నైపుణ్యం వల్ల ఇతరులు బాగుపడాలి తప్ప మీ తెలివితేటలు మీకన్నది ఎక్కువగా ఉపయోగపడవు. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తూ ఒక నిపుణుడైనటువంటి వ్యక్తి దగ్గర సహాయకుడిగా పనిచేయడం వల్ల మీ ఆలోచనలు, మీ తెలివితేటలు వారి ద్వారా మీకు ఉపయోగించి వారికి నేమ్ రావడం జరుగుతుంటుంది. తగిన ప్రతిఫలం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇది జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ శుక్రుడు ధన భాగ్యాధిపతిగా పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కానీ ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే స్త్రీలకి ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ పెళ్లి విషయంలో కానీ స్వతంత్రంగా ఉద్యోగంలో ప్రవేశించే విషయంలో కానీ ఏదో ఒక ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సప్తమంలో శని భగవానుడు ఉండడం వల్ల వివాహ విషయంలో చాలా డిలే అవుతూ ఉంటుంది. సంబంధం దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ కుదుర్చుకున్న సంబంధం వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు మరి పెళ్లి కన్నా మీరు వృత్తిలో ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి పర్మనెంట్గా ఇంకా గొప్ప ఉద్యోగం సంపాదించడం కానీ మీ టాలెంట్కు తగినటువంటి క్యారెక్టర్ అంటే ఏదైనా సినిమాలో సంబంధించిందో, డైరెక్షన్ సంబంధించిందో, యూట్యూబ్ సంబంధించిందో మీరు బాగా ప్రావీణ్యం సంబంధించి అందులో నైపుణ్యం సాధించే అవకాశం ఉండదు. ఎందుకంటే శుక్రుడు కూడా ఈ పక్షంలో 5వ తారీఖున 6వ స్థానానికి బయలుదేరుతున్నాడు. అంటే శుక్రుడు 6వ స్థానంలో వెళ్తే స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంటే 6వ స్థానం అన్నది సప్తమానికి వేస్థానం అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల 6వ స్థానంలో వచ్చినటువంటి గ్రహం ఈ బ్రహ్మచర్యానికి అనుకూలిస్తుంది తప్ప దాంపత్య జీవితానికి, వివాహ బంధానికి అంతగా అనుకూలించదు. అంటే ఒకవేళ వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటు, దాంపత్య సుఖం లేకపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వృత్తి మీరు వివాహ జీవితానికన్నా వృత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే మరి మిగిలినటువంటి కుజుడు, రవి వ్యయాధిపతిగా కుజుడు అక్కడ రవితో పాటు కుజుడు ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు నష్టం వచ్చినా మీరే ఉద్యోగం మారేయాలి, మీ యజమానికి కోపం వచ్చినా మీరే మానేయాలి. ఈ విధంగా ఈ కన్యారాశి వారి జీవితం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అనే విధంగా భయపడుతూ ఉంటారు అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళేదాకా ఒకలా ఉంటుంది, చివరిదాకా ఒకలా ఉంటుంది. ఈ విధంగా పూర్తి అభద్రతా భావంతో మీరు ఈ సమయంలో పని చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా మంచి టాలెంట్ ప్రదర్శించిన
మంచి నైపుణ్యంతో వర్క్ చేసినా కూడా ఈ వృత్తిపరమైనటువంటి ఆందోళన మీకు ఈ సమయంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీ కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల ఇటు భయాలు కూడా కలుగుతుంటాయి. అలాగే మిమ్మల్ని వెనకాల నుండి చెప్పేవాళ్ళు కూడా ఈ విధంగా భయపెట్టి వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి మీతో పనులు చేయించుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కన్యా రాశి వారు చాలా కాన్ఫిడెన్స్తో ఎవరికి లొంగకుండా ఎవరి మాటలు వినకుండా మీ పని మీరు చేసుకోవడం మాత్రమే ఉత్తమం తప్ప ఇతరుల మాటలు వినడం వల్ల ఇతరులు పెట్టే భయాన్ని మీరు అమలు చేయడం వల్ల భయపడడం వల్ల కంప్లీట్గా నష్టం కలుగుతుంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బంది మీకు రాకుండా అన్ని సమస్యలు వాటికవే పరిష్కారం అవుతాయి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుని నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవానుని నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా
చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వలన ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.